అదొక ఉమ్మడి లిస్టుకు సంబంధించిన విషయం కాబట్టి దానిపైన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. ఈ చట్టాలు కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలలో కార్మికుల హక్కుల కొరకు, కార్మికుల కనీస అవసరాలు తీర్చే ఒక పరిస్థితి కొరకు, ఆ ఫ్యాక్టరీలు మంచిగా పనిచేయడానికి వెసులుబాటు కల్పిస్తాయి. ఏ రకంగా అంటే కార్మికుల మధ్యలో యజమానుల మధ్యలో సంబంధాలు ఎప్పుడైతే మంచిగా ఉంటాయో అప్పుడు ఉత్పత్తి అన్నది అద్భుతంగా జరుగుతుంది. అట్లాంటి ఒక అద్భుతమైన ఉత్పత్తి అది కార్మికుల లాభం కొరకు అలాగే యజమానుల లాభం కొరకు ఉండాలని చెప్పి కార్మిక చట్టాలు అన్నవి చేయడం జరిగింది. ఈ కార్మిక చట్టాలు ఒక యజమానికి కార్మికులకు మధ్యలో ఉన్న సమస్యలని, రెండు యజమాన్యాల మధ్యలో ఉండే సమస్యల కొరకు కూడా ఈ చట్టాలు చేయడం జరిగింది.